మీకు గుడి చరిత్ర మొత్తం చెప్తా అన్న కదా, జర నిమ్మలంగా గిడ కూసున్నా మంచిగా. మంగళవారం నాడు శుక్రవారం నాడు చాలా మంది పబ్లిక్ ఉంటారట. ఇవాళ కూడా చాలా మంది పబ్లిక్ వచ్చిండ్రు. ఇక గుడి చరిత్ర ఏంటంటే, ఈ గుడికి 100 ఏళ్ళ చరిత్ర ఉన్నది. నాగదేవత గుడికి. ఇదిని గుడి అనరంట. మనం ఏడ చూసినా గుడి గుడి అంటాం కదా, గురుస్థానం అంటారట ఇక్కడ. ఎందుకంటే ఈ గుడి ఎవరు కట్టిందంటే, అది చెప్పిన తర్వాత గురుస్థానం ఎందుకన్నారు అనేది కూడా చెప్పుతా. జయలక్ష్మమ్మ కట్టించింది గుడి. ఎట్లా కట్టించింది ఏంది కథ అని మీకు కూడా బాగా సోచయిస్తున్నారు కదా, ఇప్పుడు చెప్తా పాటు ఉంది. వెనకటి కాలంలో 100 సంవత్సరాల వెనుకనుల్లా, ఇక అంతకుముందు ఇక్కడ పాము పుట్ట ఎప్పుడున్నదో ఏంది కథ తెలియదు కానీ, జయలక్ష్మమ్మకు 7వ సంవత్సరంలో నాగం పాంగన పడ్డదట. ఇంట్లోకి వెళ్ళి ఆడుకుందామని మంచిగా లంగ జాకెట్ వేసుకొని బయటికి వచ్చింది. చూస్తూ ఉంటేనే నాగం పాము పుట్టకాడికి వచ్చింది. ఆమెకు తెలియకుండానే నాగం పంగన పడ్డది. వెనకాల అమ్మ కూడా ఎంబడొచ్చింది. ఇక దినాము నాగం పాము కనబడ్డా కూడా అమ్మకు అస్సలు భయం లేదట. నాగదేవత కనిపిస్తే చాలు మంచిగా మొక్కుకునేదట. మళ్ళీ నాగదేవత కూడా జయలక్ష్మమ్మని ఏమనకపోయేదట. ఇక జయలక్ష్మమ్మకు 7వ ఏట పాంగనబడి బాగా పూజలు పురస్కారాలని మస్తు భక్తిలో మునిగిపోయింది. అయ్యో గింత భక్తి గింత చిన్నేట అయితే ఎట్లా అనేసి 9వ ఏట వాళ్ళ అమ్మ నాయన అల్లూరు వాళ్ళందరూ కలిసి లగ్గం చేసిండ్రు.